అత్తయ్య గారి సంబంధం చూసారంటే అస్సలు తిరుగుండదు పృథ్వీ. కానీ ఎవరికీ తెలియకుండా సడన్ గా ఈ ప్లాన్ చేశారంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఎవరా అని ఆతృతగా కూడా ఉంది. నేను ఈ విషయం ముందుగానే గరుడమ్మ గారితో మాట్లాడాను. అస్సలు కంగారు పడకు, మేమున్నాం. అలాగే అమ్మగారు, మీ ఇంటి బిడ్డనుకొని పెళ్లి చేయండి. మా అత్తయ్య గారితో ఒకసారి మాట్లాడండి. ఆవిడ నిర్ణయం చెప్తే మాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఆవిడ నిర్ణయాన్ని మనమెందుకు కాదంటాం? ఆవిడేం చేసినా మన పున్నమి మంచి కోసమే చేస్తుంది. మాకేం అభ్యంతరం లేదండి. ఇదిగో పున్నమికి కాళ్ళు కడిగి నేనే కన్యాదానం చేస్తానే. ఆ దేవుడు ఎవరి దగ్గర ఏం చేయించాలో అదే చేయిస్తున్నాడు. పున్నమికి చాలా మంచి అబ్బాయిని చూశాను. ఒక రకంగా చెప్పాలంటే ఆ అబ్బాయే పున్నమిని ప్రేమిస్తున్నాడు. పున్నమిని వాడే ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడని తప్పుగా అనుకోకండి. వాళ్లది కూడా మాలాగే చాలా పెద్ద ఫ్యామిలీ. వాడు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మనిషిలాగానే పెరిగాడు. మన ఇంట్లోనే పెరిగాడా? అవును నాన్న. కొంపదీసి పృథ్వీనా ఏంటి ఆ పెళ్లి కొడుకు? అమ్మయ్యా, ఆ అన్లక్కీ ఫెలోని నేను కాదు కదా, నేను సేఫ్ అన్నమాట. నానమ్మా, ఇదేమైనా సినిమానా అంత ఎలివేషన్ ఇస్తున్నావు? సూటిగా చెప్పొచ్చు కదా. చెప్తాను. అయినా చేసేది పున్నమి పెళ్ళైతే నీకెందుకు కంగారు? చెప్పండి రాజమాత. ఆదిత్య, ఓ ఆదిత్యనా? ఆదిత్య. ఆదిత్య మన ఇంట్లో బిడ్డ. అదే మన స్రవంతి ఉంది కదా, అమెరికాలో స్థిరపడ్డారు. ఓ, అతను అది కూడా ఒక రకంగా మనీలు లాంటిదే కాబట్టి అక్కడికి పంపించడమే మంచిదనిపిస్తోంది. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే
ఇక్కడే ఉంచేద్దాం. నువ్వు ఏదో రకంగా ఒప్పించి. నారాయణమ్మ, ఏమిటి అమెరికా అని కంగారు పడుతున్నావా? అలా కంగారు పడకో. పున్నమి అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. మనల్ని చూడాలంటే చెప్పు, ఒక్క రోజులో అక్కడ ఫ్లైట్ ఎక్కుతుంది, ఇక్కడ దిగుతుంది, అంతే. ఇలాంటి సంబంధం పోతే మళ్ళీ రాదమ్మా. ఆదిత్య పున్నమి ఫోటో చూసి ఇష్టపడ్డాడట. హ, ఇప్పుడు పున్నమిని చూడడం కోసమే వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్నారు. వచ్చేస్తున్నారా? పున్నమి, ఇది నీ జీవితమ్మా. నీ నిర్ణయం కూడా నాకు అవసరం. బాగా ఆలోచించుకొని చెప్పు. ఓయమ్మో, ఒకవేళ ఈ సంబంధం చెడిపోతే ఇంకేమైనా ఉందా? ఈ పెళ్లి చేయడం మా వల్ల కాదు. పెళ్లి ఖర్చులు భరించలేము. యావండి, మీరు చెప్పిన నిర్ణయాలు కాదని చెప్పలేం కదా. ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను. ఆ పున్నమికి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే. ఇందులో ఆలోచించి చెప్పడానికి ఏముంది అత్తయ్య అసలు? అమెరికా సంబంధం, అందమైన కుటుంబం. కాకపోతే పున్నమికి కొంచెం అసౌకర్యంగా ఉండొచ్చు. ఇళ్లల్లో పని చేసుకునే అలవాటు కదా, అక్కడ యజమానురాలుగా ఉండాలి కదా, అందుకే ఆ అలవాటు పడాలి కదా. అయినా పున్నమికి ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. పున్నమి, నువ్వు ఆలోచించుకొని చెప్పమ్మా. పున్నమి చిన్న పిల్ల. దాని జీవితం గురించి ఆలోచించే తెలివితేటలు దానికి ఎక్కడివమ్మా? మీరింతగా చెప్తుంటే కాదనడానికి కారణాలేముంటాయి? పున్నమికి నారాయణమ్మకి నేను చెప్తాను కదా, మీరీ ఆలోచన మార్చుకోవద్దు. నేను పృథ్వీబాబుని మనసులో పెట్టుకుని వేరొకరిని పెళ్లి చేసుకోలేను. మా ఊరు, మా అమ్మని వదిలి వేరే దేశం వెళ్ళలేను. నేను చేరుకోవాల్సిన గమ్యాలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయని నా మనసు గట్టిగా చెప్తుంది. కానీ నా మనసులోని భావాల్ని ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను. ఆ దేవుడే నన్ను చేరాల్సిన చోటుకి చేరుస్తాడు. అమ్మని, పృథ్వీబాబుని, వీళ్ళెవరిని వదిలే నేను ఉండలేను. అత్తయ్య గారు చెప్పినట్టు పున్నమి అక్కడికి వెళ్తే సంతోషంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళందరి మధ్య బ్రతకాలంటే కొంచెం తనకు కూడా కష్టంగానే ఉంటుంది కదా. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలీదు. అందుకని వాళ్ళు చెప్పినట్టే పున్నమికి పెళ్లి చేయడం మంచిది. పున్నమికి మంచి సంబంధం చూసాం కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ, అలాగే అలాగే, రండి. ఏంటి అగ్నిదేవిది? బేబీ, ఏ, అరే, సో హ్యాపీ డాడీ. మయూక, 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 ఏమైంది? ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. ఆ దరిద్రాన్ని ఇంట్లో వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు కదా, ఇక జాబిలి టెన్షనే లేదు. పున్నమి ఎప్పటికీ జాబిల్లి కాలేదు మయూక. నువ్వు అనవసరంగా భయపడకు. నేనేంటి అస్తమానం దాన్ని జాబిల్ని అనుకుంటున్నాను. నాకేం భయం లేదు మమ్మీ. ఈ దరిద్రం దేశం దాటి వెళ్ళిపోతే పృథ్వీ నాకు సొంతం అవడం ఈజీ అవుతుంది. బేబీ, పున్నమి ఉన్నా కూడా నీకు పృథ్వీకి పెళ్లి చేయడం ఖాయం. ఆ పున్నమి పెళ్లి విషయం ఏదో ఒకటి తేలితే పెద్దమ్మతో మాట్లాడి నీకు పృథ్వీకి పెళ్లి ముహూర్తం పెట్టించేస్తాం. ఓకేనా బేబీ? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ.
చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పృథ్వీతో పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ ముందు పున్నమి ఆ పెళ్లి చేసుకుంటుందో లేదో అని అనుమానంగా ఉంది. నానమ్మ ఫిక్స్ చేసిన సంబంధం మమ్మీ. పున్నమికి నానమ్మ ఎంత చెప్తే అంతే కదా. అవును కానీ అత్తయ్య ఈ పెళ్లి గురించి మాట్లాడుతున్నంతసేపు పున్నమి పున్నమిలా లేదు. ఎప్పుడు పండు వెన్నల్లా మెరిసిపోయే పున్నమి పెళ్లి టాపిక్ వచ్చేసరికి అమావాస్య మబ్బులా అయిపోయింది. నువ్వు చెప్పినట్టు పున్నమికి అత్తయ్య చెప్పిన మాటలే శాసనం. కానీ పున్నమికి ఇష్టం లేదని తెలిస్తే అత్తయ్య కూడా ఫోర్స్ చేయదు. పున్నమి ఇష్టానికి విరుద్ధంగా అసలు డెసిషన్ తీసుకుంటుందంటావా? ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను, పున్నమికి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే. మమ్మీ, నాన్నమ్మకి ముందు పున్నం ఒక్కతే లేదు కదా. వాళ్ళమ్మ నారాయణమ్మ, వాళ్ళ నానమ్మ గరుడమ్మ కూడా ఉంది. యుఎస్ సంబంధం, కోట్ల సంపద అంటే ఎవరికైనా ఆశగానే ఉంటుంది కదా మమ్మీ. అందులోనూ కోటి అనే మాట వాళ్ళ జీవితంలోనే వినుండరు. అలాంటిది కోట్ల సంపద ఉన్న సంబంధాన్ని కాదంటారా? పున్నమి కాదన్నా నారాయణమ్మ ఒప్పిస్తుంది. నారాయణమ్మ వల్ల కాకపోతే గరుడమ్మ ఒప్పిస్తుంది. దానికి తోడు నానమ్మ ఎలాగో వంత పడుతుంది కదా. కాబట్టి పున్నమికి వేరే దారే ఉండదు మమ్మీ. అదే గనక జరిగితే పున్నమి మన ఇంట్లోనే కాదు, మన జీవితాల్లో కూడా ఉండదు. అప్పుడు మన ప్లాన్లకి ఏ అడ్డు ఉండదు. ఆ తర్వాత మన మయూకకి పృథ్వీతో పెళ్ళి. ఇప్పటి నుంచి పున్నమి మొహంలో కలుండదు. దొండలో చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. ఏం మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోయాడు. కానీ నేనెలా చెప్పాలి? నేను ఎవరి సంతోషాన్ని కాదనకూడదు కదా. నోరు తెరిచి చెప్పలేను. అలానే పెళ్లి చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పున్నమి, ఏమైందమ్మా అలా ఉన్నావేంటి? నాకైతే నీకొచ్చిన సంబంధం చూసి నోట మాట రాలేదంటే నమ్ము. ఎంత అదృష్టం చేసుకుంటే అమెరికా సంబంధం మనలాంటోళ్ళకి వస్తుంది చెప్పు.
నిన్ను వదిలేసి అంత దూరం వెళ్ళగలనా అమ్మా? వెళ్ళి ఉండగలనా? మంచిగా బ్రతకడం కన్నా బ్రతికుండటం ముఖ్యం కదా పున్నమి. నీ బ్రతుకు బాగుంటుందంటే అంతకన్నా నాకు ఇంకేం కావాలి పున్నమి. అయినా నిన్ను చూడకుండానే నీ మీద ప్రాణం పెట్టుకున్నాడంటే తప్పకుండా నాకంటే బాగా చూసుకుంటాడు. నన్ను మర్చిపోయేలా చూసుకుంటాడులే పున్నమి. అమ్మని మర్చిపోయేంత ప్రేమ నాకొద్దమ్మా. అదేం లేదు పున్నమి, అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను కదా. నువ్వెప్పుడు బాగుండాలి, మంచిగా ఉండాలి, అదే నాకు కావాలి. సరే పున్నమి, మీ నానమ్మ వాళ్ళు వచ్చారుగా, వాళ్ళకి కాఫీ ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి కావాల్సినవి చూడాలి. పదమ్మా. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. సరే, త్వరగా వచ్చేయి. ఏం ఆలోచించుకో, అంతా మంచి జరుగుతుంది. మేడం, యుఎస్కి వెళ్ళాక మేము గుర్తుంటావా, మర్చిపోతావా? హలో మేడం. రాజమాత చెప్పినా, అంకుల్ చెప్పినా, నేను చెప్పినా నీ మంచి కోసమే కదా పున్నమి. నువ్వు బాగుండాలనే చెప్తాం. నువ్వు హ్యాపీగా ఉండాలని ఇంత చేస్తుంటే నువ్వు ఇలా ఉండటం తప్పు కదా. ఒక్కసారి నవ్వు. నవ్వు పున్నమి, నవ్వు. చూసావా, నువ్వు నవ్వితే ఎలా ఉన్నావో? నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి, ఇంకెప్పుడు బాధపడద్దు, సరేనా?